హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ మీద డిజైన్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గ్రీన్ కలరు సిల్క్ థ్రెడ్తో ఈ విధంగా చైన్ స్టిచ్చింగు నెక్ లైన్ చుట్టూ వేసుకోవాలి. షుగర్ బీడ్స్ తీసుకొని 4 బీడ్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ లైన్ చుట్టూ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. గ్లూ వేసుకొని స్టోన్ చైను అంటించుకోవాలి. మళ్ళీ గ్లూ వేసుకొని డోరీ థ్రెడ్ అంటించుకోవాలి. గ్లూ వేసుకొని స్టోన్ చైను అంటించుకోవాలి. ముందు వైపున షుగర్ బీడ్స్తో స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ వైపున కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్ దారం తీసుకొని స్టోన్ లేసు డోరీ థ్రెడ్ అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందు చైన్ స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, ముందు వైపున ఈ వైపున కూడా గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో నెక్ లైన్ చుట్టూ ఇదే విధంగా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒకటిన్నర ఇంచులు గ్యాప్ వదులుతూ ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. వైట్ కలరు పెద్ద బీడ్స్ తీసుకొని 1.5 ఇంచులు గ్యాప్ వదులుతూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ తీసుకొని వైట్ బీడ్స్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ కదలకుండా పైకి రాకుండా ఈ విధంగా షుగర్ బీడ్స్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అట్ట మీద లీప్ షేప్ గీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా లీప్ షేపు వైట్ పెన్సిల్తో గీసుకోవాలి. గ్రీన్ కలర్ దారంతో లీప్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్నారు, లైక్ ఇవ్వడం లేదు. మీరిచ్చే ఈ ఒక్క లైక్ వల్ల ఇంకా ఎక్కువ మంది ఈ వీడియో చూడగలుగుతారు, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మిగిలినవి కూడా ఈ విధంగా లీఫ్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. జరీ థ్రెడ్ కొసలు ముడి వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది, స్టిప్గా ఉంటుంది కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముడి వేసుకోండి. చాలా ఈజీగా ముడి వేసుకోవచ్చు. ఈ విధంగా నీడిలు రౌండ్గా తిప్పుకోండి. రౌండ్గా తిప్పుకొని నీడిల్ పైకి లాగేయండి, ముడిపడిపోతుంది. సిల్క్ థ్రెడ్ అయితే ఈజీగా ముడి వేసుకోవచ్చు. జరీ థ్రెడ్ ముడి వేసుకోవాలంటే చాలా కష్టం. చూస్తున్నారు కదా, ఈ విధంగా జరీ థ్రెడ్ ఈజీగా ముడి వేసుకోవచ్చు. అవతల వైపు లీఫ్ షేపు అవుట్లైను చైన్ స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, ఈ వైపునున్న లీఫ్ కూడా అవుట్లైను చైన్ స్టిచ్చింగు వేసుకోవాలి. ఈ విధంగా లీఫ్ షేప్ చుట్టూ చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా వైట్ పెన్సిల్తో డాట్స్ పెట్టుకొని ఫ్లవర్ షేప్లో గీసుకోవాలి. రెడ్ కలర్ దారంతో ఫ్లవర్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన శారీలో వచ్చిన కలర్ని బట్టి బీడ్స్ దారాలు బ్లౌజ్ పైన స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.
ఇదే విధంగా నెక్ లైన్ చుట్టూ ఫ్లవర్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. వైట్ కలరు బీడ్స్ తీసుకొని, మీడియం సైజు వైట్ బీడ్స్ తీసుకొని ఫ్లవర్ మధ్యలో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. టూ కలర్ దారాలతో ఫ్లవర్స్ స్టిచ్చింగ్ చేశాను. రెడ్ కలరు, ఎల్లో కలరు. మన శారీ కలర్ని బట్టి మనం ఎన్ని కలర్స్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. యాంకర్ థ్రెడ్ తీసుకొని ఫ్లవరు మధ్యలో గ్యాప్లో ఈ విధంగా ముడి కుట్టు వేసుకోవాలి. రెడ్ కలర్ ఫ్లవర్కి ఎల్లో కలర్ థ్రెడ్తో గ్యాప్లో ముడికుట్టు వేసుకుంటున్నాం కదా. ఎల్లో కలరు ఫ్లవర్కి మధ్యలో గ్యాప్లో రెడ్ కలర్ యాంకర్ థ్రెడ్తో ముడికుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఈ ఫ్లవర్ కూడా రెడ్ కలరు యాంకర్ థ్రెడ్తో ముడికుట్టు వేసుకోవాలి. పెద్ద సైజు యాంటిక్ బీడ్స్ తీసుకొని ఫ్లవర్కి మధ్యలో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టోన్ చైన్ తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని గ్లూ వేసుకొని ఈ విధంగా అంటించుకోవాలి. నార్మల్ మిషన్ దారం తీసుకొని స్టోన్ చైన్ చుట్టూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ తీసుకొని ఫ్లవర్స్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్తో ఈ విధంగా ఫ్లవరు అవుట్లైన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యాంకర్ థ్రెడ్ తీసుకొని స్టోన్ చైన్ చుట్టూ ముడికుట్టు వేసుకోవాలి.
స్టోన్ చైన్ చుట్టూ ఈ విధంగా ఫ్లవర్ షేప్లో ముడికుట్టు వేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ మధ్యలో ఈ గ్యాప్లో ఈ విధంగా ఫ్లవర్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సీక్వెన్సు, చిన్న సైజు వైట్ బీడ్స్ ఈ గ్యాప్లో సీక్వెన్స్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సీక్వెన్స్తో ఈ చిన్న చిన్న గ్యాపుల్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ మధ్యలో ఫ్లవర్ ముందు వైపును కూడా సీక్వెన్స్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో హ్యాండ్స్ డిజైన్ చూపించలేదు, లెంత్ ఎక్కువ అవుతుందని. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో హ్యాండ్స్ డిజైను లింకు పిన్ చేస్తాను. హ్యాండ్స్ డిజైను చూడాలనుకుంటే లింకు క్లిక్ చేసి హ్యాండ్స్ డిజైను చూడండి. బ్యాక్ నెక్ డిజైను పూర్తయిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.